పాలకూర పప్పును ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో కప్పుడు పప్పు వేసుకొని ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక కప్పుకి 2.5 కప్పులు వాటర్ పోసుకొని 3 కట్టల పాలకూరను వేసుకోవాలి. నేను ఇక్కడ పాలకూర ఎక్కువగానే తీసుకుంటున్నా. తర్వాత దాంట్లోనే ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఇంకొంచెం వాటర్, ఇంకొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకొని పప్పు బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి పప్పుని బాగా మరిగించుకోవాలి. పప్పు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు కారాలు చూసుకొని సరిపోతే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకుంటే పాలకూర పప్పు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.